నా జూనియర్ పిల్లోడు నా కోసం ఒక పెయింటింగ్ వేస్తుండే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. తన కోసం ఏదైనా గిఫ్ట్ చేయాలి అనిపించింది, బికాజ్ నా గురించి ఆలోచించి నా కోసం టైం కేటాయించి మరి తను నా కోసం ఇంత మంచి, అంటే నేను నా కాలేజ్లోకి రాకముందే నా డ్రా చేశాడంట యాక్చువల్లీ. సో మా కాలేజ్లోకి వచ్చిన తర్వాత చాలా డేస్కి ఇచ్చాడు, చాలా భయపడుతూ ఇచ్చాడు. ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో ఐ థాట్, అండ్ బట్స్ తీసుకున్నా చాలా ఆలోచించి లెట్స్ గివ్ ఇట్ టు హిమ్, అండ్ హీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. నా కోసం ఎవరు ఏం చేయకపోయినా కూడా నాకు ఇష్టమైతే చాలు వాళ్ళకి ఎన్నో చేసి పెట్టే ఇలా నేను తెలియనప్పుడే నా పిక్చర్ డ్రా చేసి అది నాకు తీసుకొచ్చి ఇన్ని డేస్ తర్వాత ఇస్తే తనకు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ చేయాలి అనిపించింది. ఫైనల్ గా ఇంకా గిఫ్ట్ ని కూడా రెడీ చేసి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను కాలేజ్ బయట. రానే వచ్చేస్తున్నాడు, ఏంటా అని చెప్పేసి. వచ్చేంత వరకు కూడా తెలియదు పాపం తనకి నేను ఈ గిఫ్ట్ తీసుకొచ్చానని. ఇట్స్ ఎ స్మాల్ గ్రాటిట్యూడ్, బికాస్ నీ ప్యాషన్ కి కానీ నీ డెడికేషన్ కి కానీ నేను ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అంతే. అండ్ ద థింగ్ వాజ్, నేను ఆ పిక్చర్ ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నానో నా ఫీలింగ్ ని తను ఎలా అయితే చూస్తూ ఉండిపోయాడో, తన గిఫ్ట్ ని ఓపెన్ చేసినప్పుడు తన ఫీలింగ్ ఏంటి అని నేను తన దిక్కే చూస్తూ కూర్చున్నాను. బికాస్ నచ్చుతుందో లేదో అని చాలానే ఆలోచించాను. బట్ ఫైనల్లీ హీ లవ్ సంథింగ్. తను డ్రా చేసి ఇచ్చిన పిక్చర్ కి నేను హ్యాపీ, ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన చిన్న గ్రాటిట్యూడ్ కి తను హ్యాపీ.